ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘమునకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవుని మహాకృపను బట్టి గత వారమంతా కూడా కాపాడినటువంటి తండ్రి, ఆయన కుమారుడైనటువంటి యేసును మనకు అనుగ్రహించటం వలన, ఆయన రక్తమును బట్టి మనలను నీతిమంతులుగా తీర్చినటువంటి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. సంఘమునకు లైవ్ లో వీక్షిస్తున్న వారందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో వందనాలు. ప్రియులారా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఆ తర్వాత మళ్ళా వర్తమానంలోనికి వెళ్దాం. దయచేసి గమనించి, ఆత్మ వర్షమును కుమ్మరించమని ప్రార్థన చేయించు, నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ వస్తున్నా పోతున్న ప్రతి బిడ్డను నీ కాపుదలకు భద్రతకు అనుగ్రహించమని, నన్ను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మా పాపములు, తప్పిదములు, అపరాధములు యేసు రక్తమును బట్టి క్షమించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లాక్డౌన్ రేపటితో అయిపోతుంది. అయినా మీరు ఇంతమంది ఆరాధనకు ఆశపడి వందనాలండి. వచ్చి అక్కడ కూర్చోండి, దూరం కూర్చోండి. అట్లా ఎక్కడ చైర్లు జరపకండి. బయట చేతులు శానిటైజ్ చేసుకోండి. ఇంక నేను చెప్పను. బయట దీనికోసం ఎవరన్నా ఒకరు ఉండండి. రైట్. సో బాబు, నువ్వు కూర్చో నాన్న, నువ్వు కూర్చో. ఎవరో ఒకరు చేస్తారు. నువ్వు కూర్చో, ముందు కూర్చో. ఓకే. సో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? హూ కెన్ బి అగెన్స్ట్ టు us, ఫర్ గాడ్ ఈజ్ విత్ us. ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. ఈ మాట బైబిల్ గ్రంథములోను రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో పౌలు రాస్తున్నటువంటి ఈ రచన పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడ్డ మాట. ఈనాడు ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, నాకు ఈ పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నాయి, నాకు ఈ కరోనా వల్ల ఎంత నష్టం కలిగింది, నాకు నా కుటుంబస్తులు వ్యతిరేకము, నా పక్షాన వీళ్ళు లేరు, నా పక్షాన వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ముందుకు వచ్చి నా పక్షాన అదృష్టము లేదు అనుకుంటారు. బట్ పౌల్ గారు ఏం చెబుతున్నారంటే, మనమంతా మానవ జాతిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక స్లాట్ ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, దేవుని బిడ్డల థింకింగ్ ఒక రకంగా ఉంటుంది. అర్థమవుతుందండి? రెండే రెండు గుంపులు. దేవుని బిడ్డల యొక్క ఆలోచన అంతా ఒక రకంగా ఉంటుంది, దేవుని బిడ్డలు కాని వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. సింపుల్. ఎలా ఉంటుంది అంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని లోకంలో 80% ఆలోచిస్తూ ఉంటారు. ఈ 10-20% ఉన్నటువంటి దేవుని పిల్లలు వీటి గురించి ఆలోచించరు. కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపగలరు? క్రీస్తు నా పక్షమున ఉండగా కరువేంటి, వస్త్రహీనత ఏంటి, కరోనా ఏంటి? ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నానంటే, బైబిల్ నేను చదువుతున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే మైండ్ రావడం చాలా కష్టం. ఫర్ ఎనీథింగ్ అండ్ ఎనీ రీజన్ గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ ఫర్ మీ. ఈ ఆలోచన అనేటువంటిది రాకపోతే వ్యక్తులు
ఎప్పుడూ కూడా సాతాను పక్షాన ఉంటారు. కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? నా రోగం పోదు, నా ఫెయిల్యూర్ పోదు, నాకు జాబ్ రాదు, కరోనా, ఇక ఇది అది, ఇంతేనా, మా అప్పులు తెరవు. ఇదంతా నెగిటివ్ ఆస్పెక్ట్. పీపుల్ హూ డు నాట్ స్టాండ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద గాడ్ విల్ థింక్ లైక్ దిస్. పీపుల్ ఆర్ విత్ ద గాడ్, దేర్ మైండ్ ఈస్ డిఫరెంట్. దేవుడు మన పక్షమున ఉన్నాడు అని పౌలు నమ్ముతున్నాడు. కాబట్టి మనకు విరోధి ఎవడంటున్నాడు? ఎవరు మనకు విరోధి? మనకు తెలియాలి ఎవడో విరోధి. విరోధి అంటే ఈ లోకంలో ఉన్నట్టుడా కాదు. ఎవడండి ముక్కులో ఊపిరి రీవాలుండి రేపు వెళ్ళిపోయేటోడు. ఇట్ ఇస్ ట్రూ. మనకు విరోధులు క్షణములో ఆవిరైపోయేటువంటి నీటి వంటి బుగ్గలో ఉన్నటువంటి మనుషులు కాదు మన విరోధులు. మనకు విరోధముగా సాతానుడు రూపించినటువంటి ఆయుధాలను మనం చూడాలి. గాడ్ అగెనెస్ట్ గా ఉన్న సాతాను దేవుని పిల్లలకు వ్యతిరేకముగా రూపొందించినటువంటి ఆయుధము. ఏదెను తోటలో ప్రారంభమైనది. ఆజ్ఞ అతిక్రమణ వలన పాపము, పాపము వలన మరణం. ఇది మనకు వ్యతిరేకముగా రూపొందించిన ఆయుధం. తెలియక ఏం చెప్పంటావమ్మా, నా మొగుడే వ్యతిరేకమమ్మా నాకు, ఎక్కడికి పోయినా. అన్నయ్య నీకేం చెప్పమంటావు, నా పెళ్ళం ఉందే, అదే నా పిల్లలు ఉన్నారు, వీళ్ళు. దిస్ ఇస్ డెవిల్ ట్రిక్. Your wife is not enemy to you, your children is not enemy to you, your society is not enemy to you. Or people who deceived you, they are not the enemies. ఏంటంటే అవును, నిన్ను మోసం చేసిన వాళ్ళు కాదు నీ శత్రువులు. ఇక్కడ బైబిల్ చెబుతున్నది, నీ ఎనిమి ఎవరు, నీకు విరోధముగా ఉన్నవాడు ఎవడు, వాడు రూపొందించినది ఏంటి అనేది మనం అంతా తెలుసుకోవడానికి మొట్టమొదట రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఓ మాట చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏంటంట? మొట్టమొదటి వచనములో చెప్పబడ్డ మాట, మనకు వ్యతిరేకముగా వాడు ఏం తీసుకొచ్చి పెట్టాడు? ఏదైనా తోట నుండి ఆజ్ఞ, ఆజ్ఞ అతిక్రమణము, పాపము, పాపము వలన వచ్చిన జీతము శిక్ష. అర్థమైందండి? మనకు వ్యతిరేకముగా నిలబడినది శిక్ష. ఆ శిక్షలో మరణ శిక్ష ఒకటి. రెండోదిగా చూసినప్పుడు మన బ్రతుకులను దాస్యమనే కాడి కిందికి నెట్టివేసే శిక్ష, బలహీనతలో నెట్టివేసే శిక్ష, వేదనలో నెట్టివేసేటువంటిది, దుఃఖములో నింపివేసేటువంటిది. ఇదంతా మనకు విరోధమే. మీరు ఎవరైనా విరోధం కాదండి, ఇది నా ఫ్రెండ్, అబ్బా నేను ఎంత బాగా ఏడుస్తున్నానండి, నాకు ఎంత బాగా శోధన ఉందండి, అబ్బా ఎంత బాగా అప్పులు అయ్యాయండి, అప్పులు నేను వెరీ ఫ్రెండ్స్ అండి అని ఎవరైనా సంతోషంగా చెప్పగలరా? అదేంటిది? మనకు విరోధముగా ఉన్నదే. మనకు సంతోషముగా లేని ప్రతి ఒక్కటి ఏమైపోతుంది? విరోధముగా మార్చబడుతుంది. అయితే ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉన్నాడనేటువంటి మాట మనము గుర్తుపెట్టుకోవాలి. ఎంత కష్టములో అయినా, ఎంత బాధలో అయినా, ఎంత ఇబ్బందులో అయినా. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను బైబిల్లో. అర్థమైందండి? మోషే 12 మంది వేగులు వారిని కానాను చూసి రమ్మని పంపాడు. ఎంతమందిని? గడి చెప్పండి. హౌ మెనీ? 12 మెంబర్స్. 12 మందిని పంపాడు. పంపితే వాళ్ళు తిరిగారు 40 రోజులు. వచ్చారు. వచ్చి 10 మంది ఏం చెప్పారంటే, దేవుడు మనకు విరోధము. ఆ ఊర్లో ఏముందో తెలుసా? పెద్ద పెద్ద
కొత్త మనుషులు, అమ్మో వారిని మనం జయించలేము, వారితో కాదు అని వీళ్ళ శక్తితో మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరు, యెహోషువ కాలేబు, దేవుని జ్ఞానము కలిగి దేవుడు మన పక్షమున ఉండగా వాడు ఎంత పెద్దవాడైతే ఏంటి, వాడికి ఎంత బలం ఉంటే ఏంటి, అది ఎంత పెద్ద వైరస్ అయితే ఏంటి, అది ఎంత పెద్ద అప్పు అయితే ఏంటి, అది నా దేవుని శక్తి కంటే గొప్పది కాదు. ఆమేన్. జెరుబ్బాబెలు చెప్తాడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఓ గొప్ప పర్వతమా నువ్వు ఎంత దానవు, నువ్వు చదును భూమి అయిపోదువు గాక. ఫినిష్. నేను ఇలా అనగానే మీకు అడ్డంగా ఉన్నటువంటి, మీకు విరోధముగా రూపించినటువంటిది ఏదిందో దాన్ని అనండి. సే దట్. నీ అప్పు ఉందా, నీ అనారోగ్యం ఉందా, జాబ్ లేనితనం ఉందా, ఏముందో, సే దట్. నాకు ఎదురుగా నిలబడినటువంటి ఈ సమస్య దేవుడు నా పక్షమున ఉండగా అది చదును భూమి అవునుగాక. దేవుడు నా పక్షమున ఉండగా శిక్ష లేదు. దేవుడు మన పక్షాన ఉండాలంటే ఎవరి పక్షాన మనం చేరాలి, ఎవరి పంచన మనం చేరాలి, ఎవరితో మనం నడవాలి? సైతాన్తోట కాదు. క్రీస్తు మన పక్షమున ఉండగా ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందు ఉంటే దేవుడు మన పక్షాన ఉన్నట్టు. దేవుడు మన పక్షాన ఉండాలంటే ఎవరితో మనం ఉండాలి? క్రీస్తుతో మనం ఉండాలి. చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరితో మనం ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. వెరీ గుడ్. సో క్రీస్తుతో మనం నడవాలి. సో ఈ వేగులు అక్కడికి వెళ్ళాక క్రీస్తుకు కలిగిన మనస్సు, ఆ వేగులలో ఎవరు? ఇద్దరే వేగులు. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబు. యేసు ప్రభు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ముందర అనేక సమస్యలు వచ్చాయి. కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, మూగ వాళ్ళు వచ్చారు, దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు. 12 సంవత్సరముల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. వీటన్నిటిని మించిన అధికమైనటువంటి సమస్య ఏంటో తెలుసా అండి మీకు? చనిపోయిన లాజరస్. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బిగ్ డీల్. కానీ యేసు ప్రభు, అమ్మో ఇది ఎంతటి మాట, ఇది చాలా కష్టం, నేను చేయలేను, నాతో కాదు, నా ముందర ఈ సమస్య ఉంది అని మీ లెక్క నా లెక్క ఆలోచిస్తున్నాడా యేసు ప్రభు? ఈరోజు ఓ యవనస్తుడా, చదువు నీకు సమస్య కావచ్చు, జాబ్ నీకు సమస్య కావచ్చు, వైవాహిక జీవితం నీకు సమస్య కావచ్చు, నీ అప్పులు నీ సమస్య కావచ్చు, నీ బిజినెస్ నీ సమస్య కావచ్చు, నీ కుటుంబం నీ సమస్య కావచ్చు. కానీ అది దేవుని కంటే పెద్దది కాదు. కాబట్టి యేసు నీలోనికి వస్తే యేసుకు కలిగిన మనసు మనకు కలుగును గాక. అందరు చెప్పండి, చేపెట్టుకొని యేసుకు కలిగిన ఈ మనస్సు నాకును కలుగును గాక. ఆమేన్. When you have the mind of Christ, nothing shall be against you. అది మరణమైన, అర్థమవుతుందా మీకు? ఇక మరణమునే గెలిచే దమ్ము, ధైర్యం వచ్చేస్తుంది నీ పక్షాన. గాట్ ఇట్? కాబట్టి అమ్మ అది లేదే ఇది లేదే అని భయపడకూడదు. చూడు, 10 మంది వేగులు ఏం చెప్పారంటే నెగిటివ్ మైండ్తో చెప్తున్నారు. క్రీస్తు లేని వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు. ఏం చెప్పారు? మేము ఊర్లకు పోయాం, అది చూసాం, ఇది చూసాం, ఇది చూసాం, అది చూసాం, అక్కడ ఇల్లు ఉంది, అలా ఉంది అని సొల్లు చెప్పేవాళ్ళు వీళ్ళు. కానీ ఇద్దరు చెబుతున్నారు, దేవుడు మా పక్షాన ఉండగా వాడెంత, ఆ సమస్య ఎంత,
భయపడకండి. అక్కడ ఆశీర్వదించబడిన ప్రజలు ఒక్కొక్క అరటి పళ్ళ గెలను, ఒక్కొక్క ద్రాక్ష గెలను ఇద్దరేసుకుని మోసుకుపోయిన ఆశీర్వాదం ఉన్నది. ఇక నీకు కరువు ఉండదు. దేవుడు మన పక్షాన ఉండగా కరువు ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు మొన్న ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. చూస్తూనే దేవుడు అప్పులన్నీ తీసేస్తున్నాడు. తేలికైపోతా ఉన్నారు. చూస్తూనే. నిజమా పదమా? అట్లాగే ఉందా? జెరుబ్బాబెలును అడ్డగించినటువంటి అప్పుల పర్వతము అలాగే ఉందా? దేవుడు ఎప్పుడైతే నీ పక్షాన వచ్చాడో ఆ పర్వతం ఏమైపోతుంది? చిన్నగా సదును భూమిగా మారిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీ పక్షాన రావాలంటే క్రీస్తు నీ పక్షాన రావాలి. ఎందుకు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి కిందాక మీరు చదువుకుంటూ వెళ్తే సమస్తమును దేవుడు క్రీస్తులో రూపుదిద్దుకున్నాడు. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 1:9 ఆన్. సమస్తమును క్రీస్తులో రూపుదిద్దుకున్నాడు. దేని నిమిత్తమైతే నీవు సఫర్ అవుతున్నావో, బలహీనుడవైపోయావో, లేక దాస్యపు కాడి కిందికి వెళ్ళిపోయావో, లేక వేదనలో చిక్కుని పోయావో, అంతే కదండి. ఒక్కొక్కడికి ఒక బాధ, ఒక్కొక్కడికి ఒక బాధ. ఆ బాధలు రకరకాల బాధలు ఉంటాయి. ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు నీ పక్షాన రావడానికి క్రీస్తు నీలోకి రావాలి. అంటే ఏం చేయాలి? క్రీస్తులోకి నీలోకి రావాలంటే నీవు క్రీస్తులో పాతి పెట్టబడితే క్రీస్తు నీలోనికి వస్తాడు. ఎవరిలో పాతి పెట్టబడాలండి? క్రీస్తులో పాతి పెట్టబడితే. క్రీస్తులో పాతి పెట్టబడడం అంటే ఏంటి? బాప్టిజములో పాతి పెట్టబడుట. బాప్టిజములో పాతి పెట్టబడుట వలన నీవు క్రీస్తును ధరించుకుంటావు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుంటున్నాం. అక్కడ 12 నుంచి 14 వచనాల వరకు చదివితే అక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు కనపడతాయి. కెన్ యు సంబడి రీడ్ ఇట్? మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మనకు విరోధముగా ఉన్న పత్రము అంటున్నాడు. అంటే మనకు విరోధము అంటే దేవునికి కూడా విరోధమే. మనం ఎవరము? ఇప్పుడే చెప్పాను. ఎక్కడ పాతి పెట్టబడ్డాం? క్రీస్తులో పాతి పెట్టబడ్డాం. క్రీస్తులో పాతి పెట్టబడ్డాక మనం ఎవరి వారమైనాం? దేవుని వారమైనాం. దేవుని పిల్లలకు ధర్మశాస్త్రం అనేది విరోధము. ఎందుకనగా ధర్మశాస్త్రము వలన ఎవడును నీతిమంతుడుగా ఉండలేకపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు మనలో జీవించుట వలన క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, ధర్మశాస్త్రమును కొట్టివేశాడు, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యాడు. కాబట్టే ఏం జరిగిందంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని అందరినీ కూడా విడిపించుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. తద్వారా అందరూ కూడా ధర్మశాస్త్రము నుంచి విడుదల పొందారు. ఇప్పుడు క్రీస్తులో బాప్టిజము పొందిన మనము కూడా, జాగ్రత్తగానండి, క్రీస్తులో బాప్టిజము పొందిన మనమందరము కూడా క్రీస్తును ధరించుకొనుట వలన ఇక మనకు విరోధముగా ధర్మశాస్త్రము లేదు. అంటే దేవుడు మన పక్షాన క్రీస్తును పెట్టి ఆ సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. 2వ పాయింట్. కాబట్టి నువ్వు బానిసవు కాదు. చెప్పండి, నేను బానిసను కాదు, నేను బానిసను కాదు, నేను బానిసను కాదు, నేను దాస్యమునకు లోబడను.
నేను దాస్యమునకు లోబడను. దిస్ ఇస్ వాట్ వన్ షుడ్ అండర్స్టాండ్. యు ఆర్ నాట్ ఎ స్లేవ్. నువ్వు దేనికి కూడా దాసివి కాదు. అందుకే లేఖనము చెబుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ వేగులు చూడడానికి పోయినటువంటి 10 మంది కూడా క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు లేకపోవటం వలన సాతానుకు దాసులైపోయి చెడ్డ మాటలు చెప్తున్నారు ప్రజలకు. ఓ దేవుని వారసుడా, దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఈ సమాజానికి నేర్పించాల్సింది ఏంటంటే, నేటి కష్టకాలములో, నేటి శ్రమకాలములో, నేడు ఎక్కడ చూసినా కూడా భయం. మీకు ఒక మాట చెప్తాను సరదాగా అర్థం చేసుకోవడానికి. మీరు అనుకుంటున్నారు కరోనా వల్ల చచ్చిపోయినారు, కరోనా వల్ల చచ్చిపోయినారు. కరోనా వల్ల చావకపోయినా మనుషులు చేస్తారా, చావరా? మీరు లెక్కలేసి చూడండి. ప్రపంచమంతా కరోనా వల్ల చచ్చిన వారంతా వీళ్ళ వల్ల మామూలుగా చచ్చేటోళ్ళంతా. చావు మరణము అనేటువంటి ప్రతి ఒక్కడికి వస్తుంది ఈ లోకంలో. బట్ నేడు సాతానుడు వేసినటువంటి ఎత్తుగడ ఏంటో తెలుసా? మీ అందరిలో కూడా ఒక భయాందోళన పెట్టాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో, అప్పులు ఎట్ట కట్టాలి, ఇంటి రెంట్లు ఎట్ట కట్టాలి, పిల్లల్ని ఏం చదివించుకోవాలి, బ్రతుకి ఎట్ట బ్రతకాలి. ఎవరైనా ఇదే సాతానుడు వేసిన పెద్ద ట్రిక్. ఏందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించుకుంటూ చించుకుంటూనే ఉంటావు, దేవుడి పక్షానికి రాలేక భయపడుతూ ఉంటావు. నువ్వు భయపడినంతసేపు కూడా దేవుడు నీ పక్షాన రాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు భయపడినంతసేపు దేవుడు నీ పక్షాన రాడు. దేవుడు పిరికి వాళ్ళకు దేవుడు కాదు. God is not a God to the timid people. ఎవరికి దేవుడో తెలుసా? నువ్వు ఉన్న పాటున అన్ని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టిన అబ్రహాము దేవుడు. నీ తండ్రి అయిన దేవుడి కోసము నీ ప్రాణం ఇస్తావా అంటే, నా దేవుడి కోసము ఈ ప్రాణము తృణప్రాయము అని చెప్పిన ఇస్సాకు దేవుడు. మోసగాడై మోసముతో జీవితము గడుపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్న బ్రతుకును నా కోసము నువ్వు యథార్థవంతుడిగా మారుతావా? నీ కోసము నేను యథార్థవంతుడిగా మారి యాకోబును ఇశ్రాయేలుగా మార్చబడిన ఇశ్రాయేలు దేవుడు. కాబట్టి అర్థం చేసుకోండి, నీ పక్షాన దేవుడు ఉండాలంటే నీలో ఒక మార్పు రావాలి. నీలో ఏం మార్పు రావాలి తెలుసా? పాత 10 మంది వేగులు భూ సంబంధంగా ఆలోచించిన ఆలోచన ఎగిరిపోవాలి. ఈ రోజు నుంచి ఏం చెప్పాలి? నాకు అప్పులు లేవు, దేవుడు నా పక్షమున ఉండగా. నాకు రోగము లేదు, దేవుడు నా పక్షమున ఉండగా. నా మెడికల్ రిపోర్ట్స్ అన్ని బాగా ఉన్నాయి, దేవుడు నా పక్షమున ఉండగా. నాకు ఉద్యోగము లేదు అనే మాటే లేదు, దేవుడు నా పక్షమున ఉండగా. నా కొరకు దేవుడు సమృద్ధి కలగ చేశాడు. ఇది మాట్లాడాలి. ఇది క్రీస్తుకు కలిగిన మనసు. అందుకే క్రీస్తు దగ్గరికి ఎలాంటి సమస్యను తీసుకురండి. ఎక్కడన్నా బైబిల్ అంతట్లో ప్లీజ్ ఇక్కడ చూడండి, బైబిల్ అంతట్లో యేసుక్రీస్తు భయపడ్డాడు అని ఒక సెంటెన్స్ ఎవడన్నా తీసుకురండి, ₹1,00,000 ఇచ్చేద్దాం. యేసుక్రీస్తు లోకంలో ఉండే సమస్యలను చూసి భయపడిపోయాడు, ఉనికిపోయాడు. ఈ రోజున మన బ్రతుకులకు
క్రీస్తుకు కలిగిన మనస్సు రావాలి ఇప్పుడు. ఆమేన్. ఈ మైండ్కు పట్టిన కరోనా వైరస్ ఉందే, అది క్రీస్తు రాగానే ఎగిరిపోద్ది. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటికి స్థానం లేదు. వేర్ ఈస్ ద లైట్ దేర్ ఈస్ నో స్పేస్ ఫర్ ద డార్క్. ఎక్కడైతే దేవుడు మన పక్షాన నిలబడ్డాడు అక్కడ శిక్ష ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ శోకం ఉండదు, అక్కడ లేమి ఉండదు. అందుకే ఆయన చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25, 26, 27, 33 వచనాల వరకు ఇంటికి చదవండి. I tell you again and again, people who are suffering with all these problems. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33 వచనాల వరకు చెప్తుంది. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, ఆయన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంటే పక్షుల పక్షాన దేవుడు వస్తున్నాడు, జంతువుల పక్షాన దేవుడు వస్తున్నాడు, క్రిమి కీటకాల పక్షాన దేవుడు వస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఓ మానవుడా, దేవుని స్వరూపంలో ఉన్న మన పక్షాన దేవుడు ఎందుకు ఉండడు? తప్పక ఉంటాడు, తప్పక ఉంటాడు. బైబిల్లో మోషే యొక్క అసిస్టెంట్ యెహోషువ, ఈజ్ ఎ ఆర్మీ జనరల్. ఎరుకో మీదికి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎరుకో అయిపోయిన తర్వాత ఇక యోర్దాను, ఆ తర్వాత ఇక కానానికి వెళ్ళిపోవచ్చు. ఇక ఆ పట్టణం అదంతా ఆ యోర్దాను పక్కకే ఉంటుంది. యోర్దాను ఎరుకో రెండు. ఎరుకో మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు. వెళ్తున్నటువంటి సందర్భంలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు మీరు చూసుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. యుద్ధానికి ఈనపోతుంటే యెహోవా దూత కత్తి తీసుకుని పట్టుకుని అక్కడ నిలబడ్డది. ఈయనకు అర్థం కాలే, మేము యుద్ధానికి వెళ్తున్నాం, మా పక్షాన ఎవరున్నారు ఏంటి? ఎరుకో మహా పెద్ద పట్టణం, దాని కోట గోడల మీద రథము పరిగెత్తుతుందంట, అంత పెద్ద కోట. ఆ కోట ఎవడు తీయలేడు. అలాంటి కోట మీద రథము పరిగెత్తంత పెద్ద కోటను ముట్టడి వేయడానికి వెళ్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, అమ్మో అంత పెద్ద కోట, మనం ఏం చేయలేం. నెవర్ థింక్ దట్. సమస్య ఎంత పెద్దదైతే అంత పెద్ద ధైర్యం తెచ్చుకో. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, ద ప్రాబ్లం హౌ మచ్ బిగ్ ఇట్ ఈస్, యు మేక్ యువర్ హార్ట్ అండ్ మైండ్ దట్ మచ్ బిగ్. పెద్ద కోట. సో కాబట్టి ఏం చేద్దాం? పెద్ద దేవునికి కలిగిన ఈ మనస్సు మనమును, దేవునికి కలిగిన ఈ విశ్వాసము మనకును. అంటే దేవుడు మన పక్షాన వస్తే ఆయన విశ్వాసం ఇస్తాడు. దేవుని విశ్వాసము మనకు కలుగునుగాక. గడి చెప్పండి. దేవునికి కలిగిన ఆ విశ్వాసము నాకును కలుగునుగాక. ఆమేన్. అంతేగాని ఓయమ్మా ఇంత పెద్ద కోట, మేమేం చేయగలం? ఇంత పెద్ద సమస్య, పిల్లలు మాటింటలేదమ్మా, వాడు మాటింటలేదమ్మా, వాడమ్మా ఈడ. వాళ్ళ వైపు చూడకండి. వాళ్ళ వైపు చూడకండి అమ్మలారా. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళ వైపు చూడకండి. మీ సమస్య వైపు చూడకండి, అది మీకు చాలా పెద్దదిగా కనపడుతుంది. లెట్ మీ టెల్ యూ సంథింగ్. 23 years బ్యాక్ నేను మినిస్ట్రీ చేస్తున్నటువంటి సందర్భంలో ఓ తల్లి అప్పుల బాధతో బాధపడుతున్నప్పుడు ఇంటికి పిలిచి నాతో చెప్పింది, 6 లక్షల అప్పు, ఏం చేయాలో తెలియదు, ఉరి పెట్టుకొని చచ్చిపోదామన్నది. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబిల్ అంతా చెప్పాను, కానీ విశ్వాసం రావట్లేదు. దేవుడా ఏం చేయాలి, ఎలా చెప్పాలి? నీ శక్తిని నువ్వు వారి పక్షాన ఉండగా ఏంటి అప్పు అనేది ఎలా చెప్పాలి అర్థం కాకుండా నాకు.
దెన్ వెన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, లేఖన భాగము మనకు చూపించే విధానం కలుగుద్ది, అవగాహన చేయించే విధానం మనకు తెలిసిపోతుంది. ఆమెను పిలిచి అమ్మా, ఈ కిటికీలో నుంచి సూర్యుని చూడే, ఎంత కనపడుతున్నాడు అని అడిగాను సాయంత్రం. బాబు, ఈ మాత్రం కనపడుతుంది అన్నది. ఈ మాత్రం కనపడుతుంది అన్నది. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నిన్ను సూర్యుని దగ్గర తీసుకొని పోతే నీ కిటికీ కనపడుతుందా? నేనంటున్న సూర్యుడు, నీతి సూర్యుడు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని పోతే నీ ప్రాబ్లము కనపడుతుందా? అవును, 12 సంవత్సరములు రక్త సొమ్ముతో బాధపడుతున్న స్త్రీకి పెద్ద సమస్యే. ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లం. ఉన్న కుమారుణ్ణి ఒక విధవరాలు పోగొట్టుకుంటే అది పెద్ద సమస్యే. ఒక్క ఉద్యోగం, మంచి డబ్బులు సంపాదించేటువంటి ఉద్యోగం పోయిందనుకో, పెద్ద సమస్యే. అంతే కదండి, నిజమే. ఒక భార్యను భర్త విడిచిపోతే వెళ్ళిపోతే సమస్యే. ఒక పెళ్ళాం పూ అని మొఖాన్ని ఊసి వెళ్ళిపోతే సమస్యే. పెద్దదే పెద్దదే పెద్దదే. బట్ క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనకొచ్చినప్పుడు ఆ సమస్య జెరుబ్బాబెలును అడ్డగించిన పర్వతము చదును భూమిగా మారినట్టు మారిపోద్ది. అందుకే ఇక్కడ యెహోషువ ఆ యెరికో గోడ దగ్గరికి వెళ్ళబోతున్నాడు, యెరికో పట్టణానికి వెళ్ళబోతున్నాడు, యెరికో కోటను చుట్టుముట్టబోతున్నాడు. దాన్ని పగలగొట్టడానికి పోతే అది పెద్ద సమస్యే. బట్ నీ పక్షమున యెహోవా దూత ఖడ్గము తీసి నిలబడ్డది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన ప్రశ్న వేస్తాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను కార్యము చేయగా తిప్పగలిగిన వాడెవడు? నేను తలుపు తీయగా మూయగలిగిన వాడెవడు? దేవుడు మన పక్షమున ఉండగా, చెప్పండి, దేవుడు నా పక్షమున ఉండగా అన్నానండి గడిగా. దేవుడు నా పక్షమున ఉండగా. ఎస్, ఎన్నిసార్లు అన్నానండి, ఎన్నిసార్లు అన్నా, దేవా నా పక్షమున ఉండగా. ఇదిగో ఆ కానాను వేగు చూడడానికి పోయినప్పుడు 80 మందికి సాతాను మనస్సుంది, ఇద్దరికి క్రీస్తుకు కలిగిన మనసుంది. కాబట్టి వారి పక్షాన ఉన్నావు, వారితోటి అక్కడ జయాన్నిచ్చావు. ఇదిగో యెహోషువను తీసుకొచ్చావు, యెరికో గోడలు అంత పెద్దవిగా ఉన్నాయి, యెహోషువ పక్షాన నువ్వు ఉండగా కోట గోడలు కూలిపోయాయి, కోట గోడలు కూలిపోయాయి. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క కుటుంబము మీకు అడ్డుగా ఉన్న ఏ సమస్య అయినా కూలిపోవునుగాక. ఎందుకంటే ఇది వాగ్దానము దయచేయబడినది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము, లెట్స్ ఓపెన్ ఎవరీబడీ, చదవచ్చిన వాళ్ళు. ద బుక్ ఆఫ్ ఐజయా 54 చాప్టర్ 17th verse. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకు తెలుసా? ఇర్మియా గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు, 1వ అధ్యాయం 19వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమయా 1st chapter 19th verse. Go ahead. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందునుగా. వారు నీతో యుద్ధము చేయుదురు కానీ, శత్రువు నీతో యుద్ధము చేస్తాడు. ఏమని చేస్తాడో తెలుసా? అని యుద్ధం అంటే టక 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 అని పొడిచేది కాదు యుద్ధం. ఇది నీ మీదికి ఆత్మ సంబంధమైన దాడి తీసుకొస్తాడు, కూలదోస్తాడు, కృంగదీస్తాడు, కుమిలిపోయేలా చేస్తాడు. అక్కడేం చెప్తాడు తెలుసా? యు ఆర్ నో మోర్,
వచ్చే ఆలోచనలన్నీ అవి ఫైనల్ కాదు. నిన్ను తిట్టే వాళ్ళ తిట్లన్నీ ఫైనల్ కాదు. ఈ లోకం అనే మాటలన్నీ ఫైనల్ కాదు. ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసా? వెలుగు కలుగును గాక అన్నాడు. ఎవడైనా ఆపగలిగాడా? నోబడీ కెన్ స్టాప్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఫైనల్ సేయింగ్. దేవుని మాటే శాసనం. ఆ శాసనమును నీ బ్రతుకులో తీసుకురావడానికి ఎవడో తెలుసా? నేను నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ఎరుకోకూడదా? కానానులో ఉన్నటువంటి పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆ ఎత్తైన అమలేకీలా, నఫ్లీలా, నథింగ్. డోంట్ వరీ. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ సమస్య? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? స్పిరిచువలా? ఆత్మ సంబంధంగా కుమిలిపోయావా, కూలిపోయావా? ఐ టెల్ యూ, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ఈ భూలోకములో జీవించే ఏ మానవుడు కూడా దేవుని లాంటి పరిశుద్ధత కలిగిన వాడు ఎవడునూ లేడు. ఏ భేదము లేదు. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాం. కాబట్టి క్రీస్తు నీలోనికి వచ్చుట వలన, జాగ్రత్త గమనించండి, మళ్ళా ప్రియులారా మీరు కూడా, పీపుల్ ఆర్ వాచింగ్, క్రీస్తు నీలోనికి వచ్చుట వలన బలహీనులమైన మనలను, దాస్యములో ఉండేటువంటి మనలను, ఓడిపోయే మనలను, పిరికి వాళ్ళైన మనలను, జ్ఞానహీనులైన మనలను క్రీస్తు వలన దేవునితో వారసులుగా చేస్తున్నాడు. దేవునికి వారసులుగా చేస్తున్నాడు. ఆమేన్. దేవుని వారసులం. దేవుని వారసులం. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవుడే మన పక్షాన లేకపోతే ఏంటి మన బ్రతుకు? ఒకసారి గిడియోను, న్యాయతిరుపతుల గ్రంథంలో మీరు చదువుకోండి. గిడియోను అనేటువంటి మహాబలాఢ్యుడు, బలవంతమైనటువంటి శత్రు సమూహము ఆ దేశం మీద దాడి చేస్తే బలాఢ్యుడైన వాడు కూడా ఆ గానుగ సాటును కూర్చొని గోధుమలు దుల్ల కొట్టుకుంటున్నాడంట. ఒరే, అసలు నువ్వు ఏం పని చేయాలరా? ఈ లోకములో అతి బలమైనటువంటి పని దేవుని సేవ. దేవుని సేవకు మించిన పని లేదు. పిరికోడు ఏం చేస్తున్నాడంట? పొట్టతిప్పలకు కళ్ళ ముద్దుల్లో కొట్టుకుంటున్నాడంట. గింజలో పొట్టతిప్పలు బతుకే అది. మీలో ఎవరైనా అలాంటి పొట్టతిప్పలు కలిగిన వారు ఉన్నారా? లెట్ మీ టెల్ యూ దిస్. ఇర్మియాతో చెబుతాడు దేవుడు. ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి, ఇది మింగు, ఇది మింగు. మింగితే అది నోటికి తీయగాను, కడుపుకు చేదుగా. దేవుని వాక్యము జుంటి తేనె ధార, మధురమైనది, కడుపుకు చేదేందో తెలుసా? ఈ వాక్యమును డబ్బు కోసం ప్రకటించకూడదు. ఈ వాక్యమును డబ్బు కోసం ప్రకటించకూడదు. ఈ వాక్యము చెప్పి డబ్బులు అడగకూడదు. ఈ వాక్యము ప్రజలను బ్రతికించుటకు, ఈ వాక్యము దాస్యమును విడిపించుటకు, ఈ వాక్యము బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చుటకు, ఈ వాక్యము భూలోకము నుండి పరలోకమునకు నిన్ను చేర్చుటకు. ఈ వాక్యము నీవు దేవుని పక్షమున జీవిత కాలము నిలబడుటకు, ఆయన నీ పక్షమున యుద్ధము చేయుటకు ఈ వాక్యము. అర్థమైందా ప్రియులారా? ఇది అమ్ముకొని దైవభక్తి మంచి లాభసాటైన వ్యాపారము అనుకోవడానికి కాదు. ఇది చదువుట వలన, దీన్ని అనుసరించుట వలన ఈ చెత్త మైండ్, ఐ టెల్ యూ అగైన్, బైబిల్ చదవండి బాగా, బైబిల్ వినండి, ఈ పిచ్చి మనసు అంత పోద్ది, కొత్త మనసు వస్తుంది. ఏ మనసు అది? క్రీస్తుకు కలిగిన ఈ మనసు. చెప్పండి అది పాటు అందరు. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు వచ్చేస్తుంది. కాబట్టి గిడియోను చెత్త మనసు వేసుకొని కొట్టుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవదూత వచ్చింది.
మహాబలాఢ్యుడైనటువంటి గిడియోను పొట్టకూటి కోసం ఉద్యోగం చచ్చినావు కదరా. ఏమైంది నీ ఉద్యోగం? కాకులు ఎత్తుకుపోయినాయి. పొట్టకూటి కోసం అని చెప్పి గింజలు కొట్టుకుంటున్నావు కదరా. ఏమైంది నీ బతుకో? అయ్యా అర్థం కాలేదయ్యా. అసలు దేవుడు మా పక్షాన ఉంటే నాకు ఈ బతుకెందుకయ్యా? అవును రాబోయ్, ఇన్ని రోజులు నువ్వు చేసిన దానికి దేవుడు నీ పక్షాన లేకుండా పోయాడు. మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమై యేసు రక్తమును తీసుకో. ఈ లోకంలో ఎవడు పరిశుద్ధుడు కాదు, అందరూ పాపము చేశారు. కాబట్టి పాపము చేసిన ప్రతి వాడును కూడా యేసు దగ్గరికి వచ్చి ఆయన రక్తముతో కడుక్కున్నప్పుడు ఆయన తన రక్తము వలన నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతుల పక్షాన, నీతిమంతుల విజ్ఞాపన వినుటకును, నీతిమంతుల పిల్లల కొరకును, నీతిమంతులను కాపాడుటకు దేవుడు నీ పక్షాన వస్తాడు. అందుకే యెహోషువ కాలేబు దగ్గరికి వెళ్ళాడు. యెహోషువ యెరికోను పగలగొడుతుంటే వెళ్ళాడు. అంతేకాదు, యేసుక్రీస్తు అనే నీతిమంతుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన పక్షాన ఉన్నాడని నికోదేము చెబుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి నికోదేము వచ్చాడు. నికోదేము పరిసయుడు, శాస్త్రి, బైబిల్ బాగా, పాత నిబంధన బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తి. వచ్చి చెబుతున్నాడు, బోధకుడా. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రేందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న. నికోదేమో ఏమని చెప్తున్నాడు తెలుసా? నికోదేమో, యేసయ్యా, ఓ యేసు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు. దేవుడు నీ పక్షాన ఉంటే కానీ నువ్వు ఈ ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు చేయలేదయ్యా. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నజరేయుడగు యేసును మరణము నుండి, పాతాళము నుండి విడిపించి తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటే జరిగే క్రియ. నజరేయుడగు యేసును ఏమంటున్నాడు ఇక్కడ నికోదేము? దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నీకు సమస్యలు లేకుండా పోయాయి. యేసుక్రీస్తుకు ఏదైనా సమస్య ఉండిందా ఈ లోకంలో? వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ సమస్యలు కొన్ని చెప్పండి. అవును, నువ్వు చెప్పు, నీ సమస్య ఏందో చెప్పు. గడి చెప్పు, ఏం బాగలేదు. సంఘం ముందర మాట్లాడదాం, ఎగిరిపోతుంది. తొందరగా చెప్పు. అప్పు ఇప్పటికీ కూడా సమస్యనా? ఈ వర్తమానం విన్నప్పటికీ కూడా సమస్యనా? ఇప్పుడు నేను మీకు ఎలా అర్థమైందో అని అడిగే మీకు సమస్య చెప్పన్నాను. యాక్చువల్గా మీకు ఈ వర్తమానం అర్థమైతే ఏం చెప్పాలి తెలుసా? నాకు ఏ సమస్య లేదు, నా ముందర ఉన్న ప్రతి సమస్య చదును అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. గడి చెప్పండి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డాడు కాబట్టి అన్ని అద్భుతాలు జరిగాయి. దేవుడు యేసుక్రీస్తు పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఆయనను పాతాళము నుండి, మరణములో కుళ్ళిపోకుండా, దావీదు భక్తుడు తన పితరులకు సేవ చేసి కుళ్ళిపోయాడు. అర్థమైందండి? దావీదు భక్తుడు తన పితరులకు సేవ చేసి కుళ్ళిపోయాడు. కానీ పరిశుద్ధుడు మన ప్రభు దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన కుళ్ళిపోలేదు. జీవమార్గము ఆయన నుండి తెలపబడింది మనకు. కాబట్టి ప్రియులారా, జీవమార్గము తెలియచేసినటువంటి యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీకును కలగాలని. పీపుల్ హు ఆర్ వాచింగ్, ఈ మధ్యకాలంలో చాలామంది
అడగండి చెప్తాం, మీ ప్రశ్న మా సమాధానము, అసలైన ప్రశ్న సిసలైనది అంటున్నారు. ఇంకా చాలామంది రకరకాలు చెప్తున్నారు. ఒక ప్రశ్న, ఎందుకంటే ఈ వర్తమానం చూస్తున్నప్పుడు, మృతులలో నుండి లేపబడిన వాడు, ఎందుకంటే ఇందాక చెప్పాను యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడమ్మా? మృతులలో నుండి లేపాడు. లేపి ఏం చేశాడు? ఆయన్ను ప్రథమ ఫలముగా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథియన్స్ తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అండి. తీసారా? ఓకే, వెరీ గుడ్. పదిహేనో అధ్యాయం తీసాక 20వ వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏమండి? కెన్ యూ జస్ట్ బ్రదర్ జెపి, కెన్ యూ రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్? 1 Corinthians 15 chapter 20th verse. బికాస్ యేసుక్రీస్తు క్వశ్చన్ ఇదండి. ఇప్పుడు చూడండి, చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా దేవుని చేత లేపబడినటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రథమ ఫలము అన్నాడు. చనిపోయిన వారిలో ఏమని రాయబడింది? ప్రథమ ఫలం. మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు రూపాంతర కొండ మీద మోషే కనపడతాడు. యేసుక్రీస్తు కంటే ముందుగా భూమి మీద శరీరధారిగా యేసుక్రీస్తు రాక మునిపే మోషే ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాక మునిపే మోషే చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడు కాక మునిపే యూదా పత్రిక జాగ్రత్తగా తీయండి, ఇదంతా చెప్పి మళ్ళీ చెప్తాను. యూదా పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేకూరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారి తర్వాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. 9వ వచనం చదువు, ఇంతొద్దు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, యేసుక్రీస్తు కంటే కూడా చనిపోయినటువంటి మోషే, పాతి పెట్టబడ్డటువంటి మోషే ఎక్కడో ద్వితీయోపదేశ కాండము కాలములో, అంటే దాదాపుగా క్రీస్తు పూర్వము, ఐ డోంట్ రియలీ హ్యావ్ అది కరెక్ట్ సంవత్సరం గుర్తులేదు, కానీ ఆ సంవత్సరములలో, అన్ని వేల సంవత్సరములలో చనిపోయినటువంటి మోషే శరీరమును గురించి రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన పాతి పెట్టబడ్డ శరీరము ముందుగా లేచింది. అయితే జాగ్రత్త గమనించండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, మృతులలో నుండి లేపబడిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలం అంటున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు కంటే ముందుగా మోషే పాతి పెట్టబడి లేపబడ్డా లేదా? అయితే లేపబడ్డాడని బైబిల్ చెప్తుంది. మరి ప్రథమ ఫలము మోషే కావాలి కదా. యు గాట్ ఇట్? మీకు అర్థమైందా? కొంచెం జ్ఞానమును అర్థమవు. అయితే యేసుక్రీస్తు ఎందుకు ప్రథమ ఫలం అయ్యాడు? మోషే ఎందుకు ప్రథమ ఫలము కాలేకపోయాడు? అసలైన ప్రశ్న ఎగిరెగిరి చెప్తుంటారు కదా, ఇప్పుడు చెప్పండి రా మీరు. ఓకే, టేక్ ఇట్. నౌ వి కమ్
కమ్ బ్యాక్. ఈ క్వశ్చన్ అయిపోయింది మీకు చెప్పడం. ఇప్పుడు మళ్ళీ మన సమాజం మనకు వద్దాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవడు? బిఫోర్ వి కంక్లూడ్ దిస్ మెసేజ్, ప్రభు చెప్తున్నాడు. పౌలు రోమపత్రికలో 7వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు చివరి మాటల్లో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో అయ్యో ఎంత అయ్యో అంటే బాధ. 24వ వచనం చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను. చూడండి, అయ్యో నా శరీరముతో నేను ఒంటరి పోరాటము చేసినప్పుడు అయ్యో నువ్వు బలహీనుడివై దిగజారిపోతావు. ఎన్నోసార్లు మనం పాపంలో పడ్డానికి కారణం మన పక్షాన దేవుడు నిలబడకపోవడం. అందుకే ఆయన చెప్తాడు లేఖనాల్లో, మీకును నాకును మధ్యలో మీ పాపములు ఎర్రని కెంపులై వచ్చాయి. ఎర్రని కెంపులై వచ్చాయి. పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు. దేవుడు ఉండని చోట పాపం విలయతాండం చేస్తుంది. గమనించి అనుభవించి చెబుతున్నాను మీకు. పాపమును విడిపించాలంటే క్రీస్తు ఒక్కడి తరము తప్ప ఇంకెవ్వడి తరము కాదు. నువ్వు చేయలేవు, నీ ఒంటరి పోరాటము చేయలేవు. యేసును పిలుచు నీలోకి. జీసస్ యు కమ్ ఇన్ టు మై స్పిరిట్. ఆ వాక్యము నీ వద్ద, నీ నోటిలో, నీ హృదయములో. ఎక్కడ ఉండాలంటే వాక్యము నా వద్ద, చెప్పండి, వాక్యము నా వద్ద, నా నోటిలో, నా హృదయములో. మళ్ళీ చెప్పండి, వాక్యము నా వద్ద, నా నోటిలో, నా హృదయములో. అప్పుడు ఆ వాక్యమే దేవుడు. చెప్పండి, ఆ వాక్యమే వాక్యము ఎవరి వద్ద ఉంటుందో వారి వద్ద ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మన పక్షమునుండగా, వాక్యము మన వద్ద ఉండగా, వాక్యము మన నోట ఉండగా, వాక్యము మన హృదయములో ఉండగా మనకు విరోధెవడు? నిజమండి. వాక్యము ఎంత జ్ఞానయుక్తమైనదో, ఎంత అద్భుతమైనదో, ఎంత ఆవేశాన్నైనా సరే, ఎంత పాపాన్నైనా సరే వాక్యం హృదయంలో ఉంటే కంట్రోల్ అవుతుంది. వాక్యం హృదయంలో లేకపోతే నెవర్. ఇట్స్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, శాంసోన్ అనేటువంటి మహాబలోగ్యుడు ఉన్నాడు. నజీరు చేయబడ్డవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు. సింహాన్ని చీల్చి పడేశాడు. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని లేపేసేసాడు. ఫిలిస్తీన్లనైతే ఆటనిచ్చేసాడు. కానీ అన్ఫార్చునేట్గా ఆడి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరిని? శాంసోన్ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ మనో దుఃఖం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మనో దుఃఖం కలుగుద్దో దేవుని ఆత్మ నీ వద్ద నుండి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ వద్ద నుండి వెళ్ళిపోయిందో ఇక నువ్వు ఒంటరి వాడవు. ఇక నీకు సింహాన్ని చేల్చలేవు, శత్రువులను తరమలేవు, కూలిపోతావు. ఒక వ్యభిచారి తొడను ఆశ్రయిస్తావు, దాని మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటావు. అదేం చేస్తుంది? నీకు బోడిగుండు కొడతాది. అది బాగా బోడిగుండు కట్టి నిన్ను ఎంత క్యాష్ చేసుకోవాలో చేసేసుకుంటుంది. అది శత్రువుకు అప్పగిచ్చేస్తుంది. శత్రువు నీ కళ్ళు కూడా పెరుకుతాడు, జైల్లో పెడతాడు, తిరగలి తిప్పుతూ ఉంటాం. అక్కడ వస్తుంది. మామూలుగా చెప్తే ఎప్పుడు వినడు,
నిజమండి. ఒక్కసారి దెబ్బ తగిలినప్పుడు, ఒక ఆశ్రయం దొరికినప్పుడు జీవితాన్ని సెట్ చేసుకోవాలి. అర్థమవుతుందా హరి? అర్థమవుతుందా సహోదరులారా? దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని సెట్ చేసుకోవాలి. పడిపోయావు, ఓకే, లే, నిలబడు. ఎవడైనా సరే నీళ్ళ మీద వెళ్తున్నటువంటి బోటును తన్నేసి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోగలడా? ఏమవుతాడు? నల్ల మునిగిపోతాడు. కత్తిని యుద్ధం చేయమనిస్తే మెడగోసుకున్నాడు అనుకోడు, బతకగలడా? నాశనం అయిపోతాడు. దేవుడు నీకు ఒక ఆశ్రయం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకొని పైకి రావాలి. కానీ ఎప్పుడైతే షంసను మారు మనసు కలిగిందో, దుఃఖం వచ్చిందో, ఏడ్చాడు. దేవా, నన్ను నువ్వు విడిచి వెళ్ళిపోయావయ్యా, నీ బలం వెళ్ళిపోయిందయ్యా, కాబట్టి ఈ స్థితిలో పడిపోయానయ్యా, విరవిగాను అవచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవచ్చినాయి అని కొంచెం ఇట్లా కొంచెం జీతం రాగానే, కొంచెం 4 మంచి బట్టలు వేసుకోగానే, కొంచెం 4 ముద్దలు మంచిగా తినగానే, కొంచెం మున్సిపాలిటీ వాటర్ వదిలిపెట్టి ఒక బిస్లరీ గ్లాసులో వాటర్ తాగగానే, 2 జతల బట్టలు రాగానే, 2 చెప్పులు రాగానే దేవుడు కొట్టే దెబ్బ మామూలు మనుషులకు కనపడదు. జ్ఞాని అనుకుంటాడు, వాడి జ్ఞానంలోనే వేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవా నువ్వు నా పక్షాన రాయ్యా, దేవా నువ్వు నా పక్షాన ఉండయ్యా, నేను తగ్గించుకుంటానయ్యా, నా పాపాన్ని వదిలేస్తానయ్యా, క్రీస్తును నా జీవితానికి సొంత రక్షకుడిగా దయచేయ్యా. అహంకారపూరితమైన మనస్సు వెళ్ళిపోగానే సంసోను వెళ్ళి ఆ గుడిలో మూల స్తంభాల దగ్గర కట్టారు. ఎంతమంది ఉన్నారయ్యా? 3000 మంది శత్రువులు. అనగానే మొత్తం కుప్పగూలిపోయింది. 3000 మంది శత్రువులు చచ్చిపోయారు. ఎక్కడిది బలం? దేవుడు ఆయన పక్షమున ఉండగా. ఓకే, పాస్ట్లో ఏం జరిగిందో వదిలేసి బాధపడ్డాం, కుమిలిపోయాం, కృంగిపోయాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మోసగాళ్ళైన వాళ్ళు, అవిశ్వాసులైనటువంటి వాళ్ళు, అప్పగించినటువంటి వాళ్ళు. ఎప్పుడైనా సరే మీకు ద్రోహం జరిగింది ఒకటితోటి అంటే బాధపడకండి. ఎందుకంటే రాబోయే ఆశీర్వాదములో నీతో పాటు వాడికి ఆ పాలి భాగస్థుడుగా ఉండే యోగ్యత లేదు కాబట్టి వాడిని తరిమేశాడు. ఆమేన్. ముందుకెళ్ళు. దేవుడు నీ పక్షమున ఉండగా, దేవుడు ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడవగా, ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయింది. దేవుడు ఏలియాకు ముందు నడవగా యోర్దాను చీలిపోయింది. Today, you all people, what I want to tell you today, whatever the problem you think, this is my biggest problem, no one can solve it అని కుమిలిపోతుంటావు కదా, you trouble yourself, then you say that. ఇప్పుడే జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ఓ గొప్ప పర్వతమా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, సొదును భూమి అయిపోదువుగాక. ఆమేన్. సో ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against? యేసుక్రీస్తుకు అలాగే, అపోస్తులకు అలాగే. అపోస్తులు మొట్టమొదట భయపడిపోయారు. They were timid. They pretend. They ran away. కొన్నిసార్లు సమస్యలు చూసి చాలా మంది నాకు చెప్పిన సహోదరులు ఉన్నారు. బ్రదర్, ఇంటికి పోవాలంటే బాధ బ్రదర్, అందుకే దరిద్రం. అడపోయి పార్కులో కూర్చొని రాత్రి 9, 10 ఆ అన్నం టైంకి పోతాను, ఇంత అన్నం తింటాను,
ఉద్యోగానికి వెళ్ళిపోతాను బ్రదర్. అబ్బా ఇల్లు కాదు బ్రదర్, అది నరకం, నరకం, సమస్య. బ్రదర్ ఆఫీస్కి పోవాలంటే భయం వేస్తుంది బ్రదర్. ఏ మా బాస్ బ్రదర్, నన్ను వాడు పెట్టే టార్చర్కు కన్ను తీసుకుని వాడిని కాల్ చేద్దామన్నంత పెయిన్. నాకు కూడా అలాగే ఉండేది, సంపెద్ద కోపము. కానీ దేవుడు నీ పక్షాన నిలబడి ఒక్కొక్క శత్రువును కొట్టే దెబ్బకు వాడు విలవిలలాడిపోతాడు. నీ ముందున్నటువంటి సమస్య, బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ వాంట్ టు టెల్ యూ, Satan is very dangerous fellow. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చదివితే యెహోషువ మీద, యాజకుడు అన్నమాట, ఆయన మీద ఫిర్యాదు చేయడానికి పరలోకానికి వెళ్ళిందంటే సాతాను. అడు పరలోకంలో అక్కడ యెహోషువ మీద, ఇదిగో మురికిపోయినోడు, మురికి బట్టలోడు, మురికి జీవితం, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్, ఆడ 10th పాస్ కాలేకపోయాడు, వీడా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టిపోయాడు, వాడా పెళ్ళం వదిలేసిపోయింది, వీడా భర్త వదిలేసిపోయాడు, దీన్ని వీళ్ళ అనాథలు వాళ్ళ ఇలా పెట్టుకొని, ఏమయ్యా రామయ్యా మీ ఇంటి పైకప్పుకి ఏ కప్పు ఏమి రేకులేసావు, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఇక్కడ కూర్చొని పొద్దున్న ఏందమ్మా ఏం చేయమంటావు, ఎంతో ప్రేమించాను, మీ బ్రదర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బ్రదర్, ఇది న్యాయమా, వరిని ఏ పుట్టేటప్పుడు మొగుడిని ఎంట పెట్టుకొని పుట్టావా, పుట్టేటప్పుడే పెళ్ళాన్ని ఎంట పెట్టుకొని పుట్టావా, పుట్టేటప్పుడే డబ్బుల్ని ఎంట పెట్టుకొని పుట్టావా, పుట్టేటప్పుడే ఉద్యోగాన్ని ఎంట పెట్టుకొని పుట్టావా, పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని పోతావా అమ్మా, అరే రే 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 రే, ఏం తీసుకొని పోతావురా నువ్వు, నువ్వు ఏది విత్తుతావో అది కోసేంత వరకు నిన్ను దేవుడు వదిలిపెట్టడు రే. కమాన్, ఈరోజు సాతాను బంధకాల్లోంచి నువ్వు రావాలంటే, దేవా నా పాపమును తప్పిదము నా అపరాధమును క్షమించు నాయన, నేను హాని చేయాలనుకున్న వాడిని, నేను శిక్షించాలనుకున్నటువంటి వాడిని, నన్ను నేను తప్పుగా అర్థం చేసుకొని నీ స్థానము తీసుకొని నేను తప్పు చేశానయ్యా, పగా ప్రతీకారము తీర్చుట నీ వంతయ్యా అని నువ్వు మాట్లాడు. నీ శత్రువు దవడ ఎముకలు విరగొట్టేవాడు ఆయన. శత్రువు అంటే మనుషులా కాదు, నీ సమస్యలు, యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ యువర్ ఎనిమీస్. యువర్ ప్రాబ్లమ్ ఈస్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ బిలీవింగ్ ద సాతాన్. సాతాను నిజమండి, సాతాను చెప్పే అబద్ధము 80% ఉంటుంది దేవుడి వాక్యం. అందుకే పూర్వకాలం చెప్తాడు, నిజం ప్యాంట్ వేసుకుంటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింటుందంట. అంటే అబద్ధికుడు అట్నే ఉంటాడు, ఉరుకుతా ఉంటాడు, అందరికీ అబద్ధాలు చెప్పేయడమే. అర్థమైందండి? కాబట్టి పొలానా ఇంటికి బీకినట్టు బీకి పండుకండి వాడిని. సమస్యను ఇట్లా పీకిపడేయండి. ద ప్రాబ్లం ఈజ్ నాట్ యువర్స్. సమస్య నీది కాదు, సమస్య దేవుంది. హీ నోస్ బెటర్ టు డీల్. సాతాను ఎలా డీల్ చేయాలో, సాతాను ఎలా ఆడించాలో, సమస్యను ఎలా పరిష్కరించాలో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా, సో బిఫోర్ వి కంక్లూడ్, ఇశ్రాయేలు పక్షమున నడిచిన దేవుడు, అర్థమవుతుందండి? జెరుబ్బాబెలు పక్షమున నిలిచిన దేవుడు, ఇర్మియా పక్షమున నిలిచిన దేవుడు, యాకోబు పక్షమున నిలిచిన దేవుడు, అబ్రహాము పక్షమున నిలిచిన దేవుడు, క్రీస్తు యేసు పక్షమున నిలిచిన దేవుడు, అపోస్తుల పక్షమున నిలిచిన దేవుడు. ఈ రోజున మనందరం చెప్దామా? నా పక్షమున దేవుడుండగా, గట్టిగా
నా పక్షమున దేవుడుండగా నాకు విరోధి ఎవరు? సమృద్ధి కలుగునుగాక. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టెల్ యూ అగైన్, వాట్ ఈస్ ట్రూత్ ఛానల్ అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్లో నుంచి మేము సమర్పిస్తున్నాం. ప్రతి ఆదివారము కూడా 9 గంటలకు కూకట్పల్లిలోను, 11 గంటలకు ఇక్కడ గచ్చిబౌలిలో, ఈవినింగ్ 6 o'clock ఇంగ్లీష్ సర్వీస్, త్వరలో మార్నింగ్ 6 o'clock సర్వీసును కూడా గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రియులారా, మీరందరూ ప్రార్థించండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ సత్య సువార్తను అందించండి. భయపడకు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి.